డీటెయిల్స్ చూద్దాం. జపాన్లో పర్యటిస్తున్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం కీతాక్యూషు మేయర్ను కలుసుకున్నారు. నగర మేయర్ కజుహిసా టకేచి తెలంగాణ బృందాన్ని అక్కడి సాంప్రదాయ రీతిలో ఘనంగా స్వాగతించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు మేయర్ స్వాగతం పలికారు. ఒకప్పుడు జపాన్లో అత్యంత కాలుష్యంతో ఉన్న ఈ నగరం కీతాక్యూషు గాలి, నీరు, నేల విషపూరితంగా ఉండేవి. ఇప్పుడు ఈ నగరం పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికే ఉత్తమ ఉదాహరణగా నిలిచింది. దీంతో ఆ నగరాన్ని తెలంగాణ రైజింగ్ బృందం పరిశీలించింది. రాష్ట్ర అభివృద్ధిలో మూసీ నది ప్రక్షాళన కీలకమని సీఎం రేవంత్ రెడ్డి జపాన్లోని టోక్యోలో జరిగిన జపాన్ తెలుగు సమాఖ్య సమావేశంలో చెప్పారు. గుజరాత్లో సబర్మతి, వారణాసిలో గంగా, ఢిల్లీలో యమున రివర్ ఫ్రంట్ల స్ఫూర్తితో తెలంగాణలో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. త్వరలోనే తెలంగాణ ఆర్టీసీలో 3038 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వీటిలో 2000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక ఉద్యోగాలు, 84 డిప్యూటీ సూపరింటెండెంట్, అదేవిధంగా 114 డిప్యూటీ సూపరింటెండెంట్, 25 డిప్యూటీ మేనేజర్ అండ్ 18 అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ పోస్టులు, 23 అసిస్టెంట్ ఇంజనీర్, 11 సెక్షన్ ఆఫీసర్ పోస్టులు, అలాగే 6 అకౌంట్ ఆఫీసర్స్, 7 మెడికల్ ఆఫీసర్ జనరల్, మరో 7 మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్టు పోస్టులు ఉంటాయని మంత్రి పొన్నం చెప్పారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం పలు ప్రాంతాలు అభివృద్ధి చేస్తుంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ ఆఫీస్పేటలో స్టేషన్ అభివృద్ధి చేస్తుంది మోదీ ప్రభుత్వం. స్టేషన్ ప్రాజెక్టు వ్యయం 29.21 కోట్లు కాగా వర్క్ ప్రోగ్రెస్ 73% ఉన్నట్టు వెల్లడైంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సీఎం రేవంత్ తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ నిప్పులు చెరిగారు. రైతులు అకాల వర్షాలతో అల్లాడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ విదేశీ పర్యటనలు చేయడమేంటని మండిపడ్డారు. ఇక విషసర్పాల కంటే మజ్లిస్ పార్టీ డేంజర్ అని విమర్శించారు బండి సంజయ్. ముస్లిం ఓట్లు దండుకొని మైనార్టీలనే మోసం చేస్తున్న ఘనత ఎంఐఎం పార్టీకి దక్కుతుందన్నారు. వక్ఫ్ బిల్లు వ్యతిరేకత పేరుతో సభలు పెట్టి రాజకీయాలు చేయడమేంటని నిలదీశారు. చాలా పేద ముస్లింల కొట్టిన బడా చోర్లంతా కలిసి పెట్టిన మీటింగ్ అది. మస్జిద్ కు మీటింగ్ పెట్టే హక్కు లేదు, అధికారం లేదు. ఇలా విష సర్పము తన పిల్లలను తానే తింటదట. అంతకంటే డేంజర్ మస్జిద్. అలా ఒక మంచి ఆలోచనతోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ వక్ఫ్ సవరణ బిల్లు తీసుకొస్తే దానికి సహకరించి సమర్థించాల్సినటువంటి ఈ పార్టీ నేతలు ముస్లింల ముసుగులో ఇలా భారతీయ జనతా పార్టీని విద్వేషంతో విమర్శించే ప్రయత్నం చేస్తారు. దీన్ని మతం కోణంతో చూసే ప్రయత్నం చేస్తారు. త్రిబుల్ తలాక్ రద్దు చేసినా కూడా దేశ వ్యాప్తంగా మత కలవలు జరగాలని చెప్పి కోరుకున్న పార్టీలు, సంఘాలన్నీ ఆ రోజు ఏం చేయలేకపోయారు. ఈ రోజు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పేద ముస్లింల గురించి ఇన్ని లక్షల కోట్లు దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్ చేశారు. త్వరలోనే రాజేంద్రనగర్, చేవెళ్లకి ఉప ఎన్నికలు వస్తాయన్నారు ఆయన. అంతేకాదు రాజేంద్రనగర్ బైపోల్లో కార్తీక్ రెడ్డి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అన్నారు ఉప ఎన్నికలు రావు అన్నారు. ఏమన్నాడు జడ్జి గారు తెల్లారు? తాట తీస్తా ఇంకోసారి లైన్ దాటితే అన్నాడు. ఊకుంటారా మరి సుప్రీంకోర్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే? నీళ్ళు కూడా అంటే మన మీద ఒర్రొచ్చు, రోజు సబితక్క మీద ఒర్రొచ్చు, నా మీద ఒర్రొచ్చు అసెంబ్లీలో. ఇక సుప్రీంకోర్టు మీద కూడా ఉడతామంటే ఇట్లా అల్లుకోరు కదా. అందుకే నేను చెప్పేది రాజేంద్ర నగర్ వాళ్ళు, చేవెళ్ళోళ్ళు మీరు పట్టుబట్టాలి. దయచేసి ఏ ఊరు కా ఊరు ప్లాన్ చేసుకోండి, మైక్రో ప్లానింగ్ చేసుకోండి, ఇన్ఛార్జీలు కరెక్ట్గా పెట్టుకోండి. ఈ 2 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ గెలిచిందని, కానీ ఇప్పటి వరకు ఒక్క మంచి పని కూడా చేసింది లేదన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి హామీలు నమ్మి ప్రజలు మోసపోయారని చెప్పారు. సేడప్ప కొట్టుకోవడం తప్ప కాంగ్రెస్ నేతలకు ఏం చేత కాదన్నారు కేటీఆర్. మూసి అంటారు, మరి ఇవన్నీ చేసేందుకేమో పైసలు లేవు. ఆడపిల్లలకు 2,500 ఇచ్చేందుకు పైసలు లేవు, రైతులకు రైతు బంధు ఇచ్చేందుకు పైసలు లేవు, రైతు రుణమాఫీ చేసేందుకు పైసలు లేవు, బంగారం ఇచ్చేందుకు పైసలు, విద్యార్థులకు స్కూటీలు ఇచ్చేందుకు పైసలు. మరి ఏమిటికున్నాయి? వీటికి పైసలు లేవు, స్కాలర్షిప్ లేవు, మను లేవు, మసాలు లేవు, ఏది లేవు. ఇవన్నిటికి లేవట. కానీ మూసీకి మాత్రం 1,50,000 కోట్లు. ఎందుకే 1,50,000 కోట్లు మూసి? ఆ మూసీతో మురిసే రైతులు ఎంతమంది, వచ్చే ఆయకట్టు ఎంత, వచ్చే ఉద్యోగాలు ఎన్ని, దాని వల్ల వచ్చే లాభం ఏంది అంటే చేయొద్దు అంటలేం. చోకులు ఎప్పుడు వాడాలి? ముందు కడుపు నిండాక వాడాలి. ఇక కడుపు నిండికి దిక్కులేదు అంటీడా. అదే అంటారు మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపంగా నూనె పెట్టిండు 10 పెట్టుకోడు. మిగతాదికేమో మెతుకు లేదట, మీసాలకు మాత్రం సంపంగా నూనె. రోజులు ఎందుకు నాకు అర్థం కాదు. రైతుకు రైతు బంధు ఇవ్వవు, రుణమాఫీ చక్కగా చేయవు. మొన్న అక్క ఒక మంచి మాట చెప్పి
చెప్పి నవాపేటకు పోయిందక్క రైతు ధర్నా చేస్తున్నాడు. ఏమని రుణమాఫీ చేయాలి, నువ్వు చేసింది చారానా బయట చెప్తుంది బారానా, నీ ప్రకటనలకే ఎక్కువ ఖర్చు అవుతుంది, నీ ఫోటో జూలెక్స్ వస్తున్నాం కాబట్టి అదేదో బంధు పెట్టు అని చెప్పి మొత్తం ధర్నా మొత్తం చేసి రుణమాఫీ పూర్తి చేయి అని చెప్పి ధర్నా చేస్తే ఒక రైతు, సామాన్య రైతు కవితమ్మతో ఏమంటాడు తెలుసా, చేస్తారా మా రుణమాఫీ, ఇది ఫిబ్రవరి నెలలో అవుతుంది ధర్నా, అయితే చేస్తారా మా రుణమాఫీ పక్కా చేస్తారా మా రేవంత్ రెడ్డి అన్నాడు. ఎప్పుడు చేస్తాడే అన్నాడు. ఏముందామో ఫిబ్రవరి 31 ఉంది కదా చేస్తాడు, లోపల అయిపోతుంది. అంటే ఎంత దగాకోడు, ఎంత బట్టరాజు ప్రభుత్వం ఇది అనేది ఒక సామాన్య రైతు కూడా నవాపేటలో కూడా అర్థమైంది. ఫిబ్రవరిలో 31 ఉంటుంది, అంత మీరు ఎవరైనా మోసపోయారు, అది రాదు ఇది కాదు, అట్లా ఫిబ్రవరి 31 రాదు. తెలంగాణ వ్యాప్తంగా జనజాతరపై ప్రజలు ఉత్సాహంగా ఉన్నారన్నారు ఎమ్మెల్సీ కవిత. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నప్పటికీ ప్రయోజనం లేదన్నారు. రైతులు అకాల వర్షాలతో నష్టపోతే కనీసం రివ్యూ మీటింగ్ చేసే తీరిక లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో 3 మంత్రులు ఒకరిపై ఒకరికి ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఇంత జరుగుతున్న విప్లవాల జిల్లా ఖమ్మంలో కామ్రేడ్స్ మౌనం వహిస్తున్నారని కవిత చెప్పుకొచ్చారు. మాట మాట్లాడి ఒక రివ్యూ పెట్టుకొని నష్టమే జరిగిందని రెవెన్యూ అధికారులతో మాట్లాడేటటువంటి తీరిక కూడా లేనటువంటి ప్రభుత్వం ఉండడం నిజంగా మన దౌర్భాగ్యం. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మరి ముఖ్యమంత్రి తర్వాతి పోస్టు అంటే ఎంత బాధ్యత ఉండాలి, ఎంత ఆలోచన ఉండాలి, కానీ ఇప్పటి వరకు రైతుల్ని కనీసం పలకరించిన పాపాల పోలేదు. ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చెలాయించుకునేటటువంటి ప్రయత్నం తప్పితే ప్రజల సమస్యల మీద మాట్లాడాలన్నటువంటి ఆలోచన లేకపోవడం నిజంగా దారుణం. మరి ఇంకా విచిత్రం ఏంటంటే ఖమ్మం జిల్లా అంటేనే కామ్రేడ్ల జిల్లా అంటారు. ఇలా కామ్రేడ్లు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని ప్రజా సమస్యల మీద నిలదీయకపోవడం అన్నది చాలా దారుణం. వాళ్ళు ఒక బ్యాలెన్సింగ్ ఫోర్స్ గా ఉంటారు కమ్యూనిస్టులని దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ ఉన్నది. అధికారంలో ఎవరున్నా సరే ప్రజల తరఫున కనీసం వీళ్ళన్నా ప్రశ్నిస్తారని ఒక నమ్మకం ఉండే. ఇవాళ ఖమ్మం జిల్లాలో మరి ఆ నమ్మకం. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో 27న బీఆర్ఎస్ బహిరంగ సభ జరగనుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లను బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్తో కలిసి పరిశీలించారు. కోపాన్ని ఈ సభకు హాజరవడం ద్వారా మనం వ్యక్తీకరించాలి అని చెప్పి ప్రజలు భావిస్తా ఉన్నారు. ప్రత్యేకించి మొన్న 23లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళే ఎక్కువ కసితోని ఈ సభకు రావాలి, మేము పొరపాటు చేసినాం, నేను తప్పు చేసినాం, దాన్ని ప్రక్షాళన చేసుకోవాలంటే ఈ ఎల్కతుర్కి సభకు పోయి ఆ మట్టి ముక్కుకొని రావాలి అన్న భావన ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కనబడుతూ ఉంది. సంవత్సర కాలంలోనే ఇంత దుర్మార్గంగా వ్యవహరించిన ప్రభుత్వం చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. ఏ ప్రజలైతే ఎన్నుకున్నారో ప్రభుత్వాన్ని అదే ప్రజలు దానికి ఏడాదికి ముందే తద్దినం పెట్టాలన్న ఆలోచనకు వచ్చున్నారు. ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి ఆ రకంగా కనబడతా ఉంది. సభకు సంబంధించి మేము ఊహించిన దానికంటే మా అంశాలకు మించి ప్రజలు వచ్చే అవకాశం కనబడతా ఉంది. ఏర్పాట్లకు సంబంధించి కూడా 1200 ఎకరాలని మా వాళ్ళు అనుకుంటే 1500 ఎకరాలకు కూడా పోతా ఉంది. ఇక్కడి రైతాంగం ప్రజలకు కూడా బ్రహ్మాండంగా సహకరిస్తున్నారు. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా సభ విజయవంతం అవుతుంది, అందులో సందేహం లేదు. ఏఐటీయూసీ అంటేనే సింగరేణి, సింగరేణి అంటేనే తెలంగాణ అన్నారు. సింగరేణి మనుగడతో పాటు యువతకు ఉద్యోగాలు లభించాలంటే నూతన గనులను సాధించాల్సిన అవసరం ఉందన్నారు. నూతన గనులను ఏర్పాటు చేస్తేనే సంస్థ మనుగడ సాధ్యమవుతుందని, దీంతో యువతకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనుల ప్రైవేటీకరణ చర్యలు వేగవంతం చేస్తుందని ఆరోపించారు. సంస్థ భవిష్యత్తుకు గుడ్డలిపెట్టు లాంటి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏఐటీయూసీ నిర్విరామంగా పోరాటాలు చేస్తుందని తెలిపారు. సంతోషమే. నేను ఈ చైర్మన్ గారితో చెప్పాను, మీకు కావాల్సింది లాభాలా లేకపోతే కార్మికుల సంక్షేమం? లాభాలు ఉందా కానీ కార్మికుల సంక్షేమం ఉండాలి. లాభాల పేరు చెప్పి నైని అంటారు, ఇంకో చోట అంటారు, ఇంకో చోట అంటారు. చివరికి ఒక 100 మంది అధికారులకే దీన్ని పరిమితం చేసుకోండి, మొత్తం తీసేయండి. కార్మికులు అందరినీ అన్ని కూడా ప్రైవేట్ వాటికి ఇచ్చేసుకోండి, లాభాలు బాగా వస్తాయి. అసలు ఏ పరిశ్రమ ఉద్దేశం ఏంటంటే ముందు మనిషి బతకాలి, కార్మికుడు బతకాలి, ఆ కార్మికుడు సంక్షేమం చూడాలి. ఆ విధంగా సంక్షేమం చూస్తూ ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్ కు తన పేరును తొలగించడంపై ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ అజరుద్దీన్ అసహనం వ్యక్తం చేశారు. అజరుద్దీన్ పేరును ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్ నుంచి తొలగించాలంటూ అంబుడ్స్మెన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశించారు. 10 ఏళ్ల పాటు ఇండియన్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా, 19 ఏళ్లు క్రికెటర్ గా దేశ క్రికెట్ జట్టుకు సేవలు అందించారని, అలాంటి తనపై కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. Stand like that, it is done with the Apex Council full play. I think not my full decision.
It is a Apex Council decision, and I think today, I mean, I really, Azharuddin, whatever Azharuddin is today is because of the people. The people of India has made Muhammad Azharuddin. And I'm also thankful to the Almighty Allah and my parents and my grandfather and all the well-wishers and all the fans who are here. They're also feeling the heat on this, and I think I've been getting so many calls since morning, since yesterday, that this is what has happened. So I just told them, you have patience and believe in the Almighty God. At this point of time, we need a lot of patience. So I think we have to work with patience. And I think there are so many things which are happening, association which are being overlooked. The things been happening there because there's a big controversy with the Sunrisers also, where the people are troubling for tickets and passes. I think the Sunrisers. సీఎం చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబుకు ప్రధాని మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా నా స్నేహితుడు చంద్రబాబుకు హ్యాపీ బర్త్డే అంటూ రాసుకొచ్చారు ప్రధాని మోడీ. ఏపీ అభివృద్ధికి అవిశ్రాంతంగా పనిచేస్తున్న చంద్రబాబు పనితీరు ప్రశంసనీయమంటూ కొనియాడారు. సీఎం చంద్రబాబుకు బర్త్డే విషయం చెప్పారు గులాబాస్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నిరంతరం ప్రజాసేవకు అంకితమైన చంద్రబాబు జీవితం ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖశాంతులతో దిల్లాలని కోరారు. ఇక ప్రజలకు మరింత సుభిక్షంగా పాలన అందించేందుకు చంద్రబాబుకు దేవుడు మరింత శక్తినివ్వాలన్నారు కేసీఆర్. గుజరాత్లో ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ నుంచి ఏక్తా నగర్కు బస్సులో ప్రయాణించారు. ఏక్తా నగర్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని మంత్రి నారాయణ అధికారులు పరిశీలించారు. పటేల్ విగ్రహ నిర్మాణానికి ఉపయోగించిన సాంకేతికత, మెటీరియల్, ఇతర అంశాలను నిర్మాణ సంస్థ ప్రతినిధులు గుజరాత్ అధికారులు వివరించారు. పటేల్ విగ్రహం చుట్టుపక్కల నిర్మించిన ఇతర నిర్మాణాలు కూడా మంత్రి పరిశీలన చేశారు. అమరావతిలో నిర్మించే భారీ విగ్రహాల కోసం పటేల్ విగ్రహ నిర్మాణాన్ని అధ్యయనం చేశారు. ఏపీలో మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. మే 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు సిబిటి విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. కేంద్రం తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ముస్లిం మైనారిటీలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. పట్టణంలోని ముఖ్య వీధులలో ఈ ర్యాలీ కొనసాగింది. మాజీ మంత్రి విడుదల రజని పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ర్యాలీని టీడీపీ ముస్లిం కార్యకర్తలు అడ్డుకోవడంతో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో విడుదల రజని పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొని వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రివర్గ విస్తరణకు రేవంత్ సర్కార్ సన్నద్దమవుతుంది. ముఖ్యమంత్రి జపాన్ పర్యటన ముగించుకుని వచ్చాక ఏ క్షణమైన క్యాబినెట్ విస్తరణ జరగవచ్చు. ఇప్పటికే మినిస్టర్ పోస్టు కోసం ఆశావాహులు గంపెడాశలు పెట్టుకున్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు సైతం లెక్కలేస్తున్నారు. అయితే యంగ్ ఎమ్మెల్యేకు ఛాన్స్ పక్కా అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. ఆ యువనేతకు అందరి ఆశీస్సులు ఉన్నాయి అంటున్నాయి. ఇంతకీ ఢిల్లీ పెద్దల మదిలో ఉన్న ఆ ఎమ్మెల్యే ఎవరు? సీఎం, డిప్యూటీ సీఎం ఆయన కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఇంతకీ ఎవరా యంగ్ డైనమిక్ లీడర్ ఎవరు? ఆయనకు అవకాశం ఇస్తే ఎన్ని జిల్లాలను కవర్ చేయవచ్చు? తెలంగాణ క్యాబినెట్లోకి యంగ్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కు పెద్దల గ్రీన్ సిగ్నల్. యువతకు ప్రాధాన్యత కల్పిస్తామన్న రాహుల్. మాట నిలబెట్టుకోనున్న హస్తం అధిష్టానం. ఇప్పటికే పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు సీఎం రేవంత్. హైకమాండ్ సైతం క్లీన్ ఇమేజ్ ఉన్న మీనాక్షి నటరాజన్ కు ఇన్ఛార్జిగా నియమించి ఎప్పటికప్పుడు రిపోర్టులు సేకరిస్తుంది. తాజాగా క్యాబినెట్ విస్తరణపై కాంగ్రెస్ పెద్దలు దృష్టి సారించినట్లు సమాచారం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ టూర్ ముగిసిన వెంటనే క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఎప్పుడు క్యాబినెట్ విస్తరణ జరిగినా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కు మంత్రి పదవి ఖాయమంటున్నారు ఆయన అభిమానులు. అందుకు అనేక కారణాలు చెబుతున్నారు.
యంగ్ ఎమ్మెల్యేగా ఉండడంతో పాటు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడం మైనంపల్లి రోహిత్ ప్రత్యేకత. తండ్రి చాటు కొడుకుగా కాకుండా తండ్రిని మించిన తనయుడిగా ఆయన రాజకీయాల్లో రాణిస్తున్నారు. దీంతో తాము నమ్ముకున్న నాయకుడికి మంత్రి పదవి రావాలని వస్తుందని ఆకాంక్షిస్తున్నారు మైనంపల్లి రోహిత్ అభిమానులు. తెలుగు రాష్ట్రాల్లో మైనంపల్లి పేరు తెలియని వారుండరు. హనుమంతరావు ఓ ఫైర్ బ్రాండ్. నమ్మినోళ్ల కోసం ఆయన ఎంతకైనా వెళ్తారు. ఆయన కోసం కార్యకర్తలు ఎంతకైనా తెగిస్తారు. నమ్మకానికి నిలువెత్తు రూపంగా ఉంటారు. మైనంపల్లి హనుమంతరావు బాటలోనే మైనంపల్లి రోహిత్ అడుగులు పడుతున్నాయి. ఆయన తనయుడికి యూత్ లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. రాజకీయాలకు రాకముందు నుంచే మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా పరిచయం అయ్యారు రోహిత్. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పేదలకు అండగా ఉంటూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ కోటలో సత్తా చాటారు మైనంపల్లి రోహిత్. కేసీఆర్, హరీష్ రావు ఎత్తులకు పై ఎత్తులు వేసి ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయంగా విరుచుకుపడుతూ బీఆర్ఎస్ కు కొరగరని కొయ్యలా బారిపోయారు. ఎన్నికలప్పుడే రాజకీయం, ఆ తర్వాత ప్రజాసేవే అంటున్నారు మైనంపల్లి రోహిత్. అందుకే ఎమ్మెల్యేగా తనదైన ముద్ర వేస్తున్నారు. మెదక్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఆకస్మిక తనిఖీలతో మైనంపల్లి రోహిత్ అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా రాహుల్ గాంధీ బాటలో అడుగులు వేస్తున్నారు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారనేది పబ్లిక్ టాక్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో మెదక్ నియోజకవర్గంలో దశాబ్దాల పాటు నెలకొన్న సమస్యలకు చెక్ పెడుతున్నారు. మెతుకు సీమ మెదకును అన్ని విధాలుగా శక్తి వంచన లేకుండా అభివృద్ధి చేస్తున్నారు. అందుకే ఆయనకు మంత్రి పదవి రావాలని జెండాలకు అతీతంగా కోరుకుంటున్నారు మెదక్ వాసులు. తమ ఎమ్మెల్యే మినిస్టర్ అయితే మరింత అభివృద్ధి ఉంటుందని ఆశపడుతున్నారు. రాజకీయాల్లో యువతను ప్రోత్సహిస్తున్న రాహుల్ గాంధీ ఉన్నత విద్యావేత్త అయిన పలు గోల్డ్ మెడల్స్ సాధించిన డాక్టర్ మైనంపల్లి రోహిత్ ను ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాకుండా గతంలో ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ గడ్డలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడించారు రోహిత్. దీంతో నానమ్మను గుర్తు చేసుకున్నారట రాహుల్ గాంధీ. అందుకే మెదక్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చేందుకు మొగ్గు చూపారట. మైనంపల్లి రోహిత్ ను క్యాబినెట్ లోకి తీసుకునేందుకు ఏఐసీసీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నిజానికి మైనంపల్లి రోహిత్ వివాదారహితుడు. దేశంలోనే యంగెస్ట్ ఎమ్మెల్యే. ఆయనకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఖర్గే అండదండలతో పాటు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆశీస్సులు దండిగా ఉన్నాయి. ఆయనకు మంత్రి పదవి దక్కితే మెదక్తో పాటు ఆ ప్రభావం హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలపై పడే అవకాశం ఉంది. అందుకే జపాన్ టూర్ కంప్లీట్ చేసుకుని సీఎం రేవంత్ వచ్చిన తర్వాత మైనంపల్లికి గుడ్ న్యూస్ పక్కా అంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. మినిస్టర్ యూత్ కోటాలో ఆయనకు మినిస్టర్ పోస్టు ఖాయమంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. నిమ్స్ అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిగరెట్ తాగి చెత్తలో వేయడంతోనే మంటలు చెలరేగినట్లు పోలీసులు నిర్ధారించారు. లిఫ్ట్ పక్కన చెత్త ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. తొలుత సిగరెట్తో చెత్త అంటుకొని ఆ తర్వాత ఎలక్ట్రికల్ వైర్లకు మంటలు అంటుకున్నాయని వెల్లడించారు. ఇక హాస్పిటల్లోని 5వ అంతస్తు ఖాళీగా ఉండడంతో అక్కడ చెత్తను పడేస్తుంది సిబ్బంది. అయితే గుర్తు తెలియని వారు అక్కడ సిగరెట్ తాగి పడేయడంతో మంటలు ఎగిసిపడ్డాయన్నారు పోలీసులు. కర్ణాటక రాష్ట్ర మాజీ డీజీపీ ఓంప్రకాష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బెంగళూరులోని ఆయన నివాసంలో విగత జీవుడిగా కనిపించారు. హత్య అని అనుమానాలు వ్యక్తమవుతుండటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని గమనించిన అధికారులు ఇది సహజ మరణం కాకపోవచ్చని, హత్య జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఓ కుటుంబ సభ్యుడి ప్రమేయం ఉండవచ్చనే కోణంలోనూ విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. 1981 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఓంప్రకాష్ బీహార్లోని చంపారన్ ప్రాంతానికి చెందినవారు. 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు స్వీకరించి సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఓంప్రకాష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మృతికి గల కారణాలు తెలిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. ఈ అనుమానాస్పద మృతి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. జమ్మూ కాశ్మీర్లో క్లౌడ్ బరెస్ట్ కారణంగా 3 మృతి చెందారు. రాంబాన్లో వరద బీభత్సం సృష్టించింది. అంతేకాదు శ్రీనగర్ జమ్మూ హైవేపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. వరదలతో పలు ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. ఇక పలు ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోయాయి. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అత్యవసరంగా వరద పరిస్థితులపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అదేవిధంగా బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను స్వదేశానికి రప్పించేందుకు అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్న హసీనాను అప్పగించాలంటూ ఇప్పటికే పలుమార్లు భారత్ను కోరిన బంగ్లాదేశ్ మరోసారి ఇంటర్పోల్ సహాయాన్ని కోరింది. హసీనాతో పాటు మరో 11 మందిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని బంగ్లాదేశ్ ఇంటర్పోల్కు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తుంది. గతేడాది ఆగస్టులో బంగ్లాదేశ్లో తీవ్ర హింసాత్మక ఘటనలు చెలరేగిన నేపథ్యంలో షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి వైదొలిగి భారతదేశానికి వచ్చారు. అప్పటి నుంచి ఆమె ఇక్కడే ఉంటున్నారు. ఆమె అధికారం కోల్పోయిన తర్వాత కొత్తగా ఏర్పడిన మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం హసీనాపై వందలాది కేసులు నమోదు చేసింది. ఈ కేసులో విచారణ నిమిత్తం ఆమెను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు కోరుతున్నాయి. అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్నకు వ్యతిరేకంగా మళ్లీ నిరసనలు మొదలయ్యాయి. ట్రంప్ పరిపాలన తీరుపై ఆ దేశ ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దేశంలోని పలు నగరాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యూయార్క్లోని ప్రధాన గ్రంథాలయం వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడిన ఆందోళనకారులు ట్రంప్ పాలన వ్యతిరేకిస్తూ గలమెత్తారు. అమెరికాలో రాజులు ఎవరూ లేరని, ఈ దౌర్జన్యాన్ని ఎదిరించండి అంటూ నినాదాలతో తమ నిరసన తెలిపారు. తాత్కాలిక వలసదారులకు కల్పించిన చట్టపరమైన నివాస హోదాను రద్దు చేయడం మరియు వారిని దేశం నుంచి బహిష్కరించే ప్రభుత్వ నిర్ణయాలపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి భయం లేదు, వలసదారులకు స్వాగతం అంటూ వలసదారులకు మద్దతుగా నినాదాలు చేశారు.